Hi everyone, welcome to my channel. Today we are going to learn 7th class social 4th lesson, Oceans and Fishing, Part 1. The Earth is known as a watery planet as it is the only planet containing water in abundance. It is estimated that about 71% of the Earth's surface is covered by oceans and seas. What is your image of a sea or an ocean? What have you seen or heard about oceans and seas? An extension of saline water on Earth is called sea. Large sea areas are called oceans. Oceans are huge bodies of water generally separated by continents. అయితే మహాసముద్రాలు చేపలు పట్టడం ఈ లెసన్. మనకు ఉన్న గ్రహాలన్నింటిలో అంటే ప్లానెట్స్ అన్నింటిలో వాటర్ అవైలబిలిటీ ఉన్న ప్లానెట్ ఏది అంటే అది ఒక ఎర్త్ మాత్రమే. సో భూమిపైన మొత్తం ఎంత పర్సెంట్ వాటర్ ఉంది అంటే 71% వాటరు అనేది నిండి ఉంది. ఈ వాటర్ ఎలా ఉంది అంటే సముద్రాలు మహాసముద్రాల ద్వారా నిండి 71% వాటర్ అనేది మన ఎర్త్ పైన ఉంది. అయితే మీకు ఈ సముద్రాల గురించి మహాసముద్రాల గురించి ఏమైనా తెలుసా? అయితే ఎక్కడైనా మీరు సముద్రాల గురించి మహాసముద్రాల గురించి విన్న ఏమైనా విషయాలు ఏమైనా ఉన్నాయా? అయితే అసలు సముద్రం అంటే ఏంటి అంటే సెలైన్ వాటర్తో విస్తరించిన ప్రాంతాన్ని సముద్రము అని అంటారు. అంటే సెలైన్ వాటర్ అంటే ఏంటి? ఇక్కడ ఉప్పు నీరు కలిగి ఉన్న ప్రాంతాన్ని సముద్రం అంటాం. అంటే ఇలా ఎక్కువ భాగంలో ఉప్పు నీరు ఉండి కాంటినెంట్స్తో డివైడ్ చేయబడ్డ ప్రాంతాలనే మనము సముద్రాలు మహాసముద్రాలని చెప్తాము. నెక్స్ట్, ఈజ్ ద వాటర్ ఫౌండ్ ఇన్ యువర్ విలేజ్, టౌన్ saline or potable? It is different in different part of the village, town. What names do you know for different water bodies? Do large or small water bodies have different names? In a map of the world or on the globe, find the names of 5 seas and 5 oceans. Run your fingers over the areas they cover. అయితే మీ విలేజ్లో కానీ మీరుండే సిటీలో కానీ ఉన్న నీరు మంచి నీరా లేదా ఉప్పు నీరా? అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకాలుగా ఉంటుంది కదా. కొన్ని ప్లేస్లలో ఉప్పుగా ఉంటుంది, కొన్ని ప్లేస్లలో స్వీట్ వాటర్ అనేది ఉంటాయి. అయితే మీరు ఎక్కడి నుంచి అయితే మీరు వాటర్ ఉపయోగిస్తున్నారో వాటి పేర్లు రాయండి. అంటే పెద్దగా ఉంటే వాటికి ఒక పేరు, చిన్నగా ఉంటే ఒక పేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్యాంక్స్ అని, పాండ్స్ అని, లేక్స్ అని, సీస్ అని, ఓషన్స్ అని అంటారు కదా. ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి. అయితే మీరు ఏం చేయండి అంటే గ్లోబ్ లేదా మ్యాప్ పైన ఉన్న 5 సముద్రాల పేర్లు, అదేవిధంగా 5 మహాసముద్రాల పేర్లు మీరు కనుక్కోండి. అదేవిధంగా మీకు వీలైతే ఆ గ్లోబ్ పైన ఆ ప్లేసెస్ను ఒకసారి మీరు తాకి చూడండి. నెక్స్ట్, ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ టు ఫైండ్ అవుట్ వాట్ లైస్ అండర్ ద వాటర్. The surface of water does not tell us about what lies under it. You may have had the opportunity to notice or feel what the bed of river or stream or pond is like. నీటి కింద ఏముంటాయో తెలుసుకోవడం అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే నీటి అడుగున ఉన్న వాటిని నీటి పైనుంచి చూసి తెలుసుకోలేము మనం. ఎందుకంటే పైనుంచి చూసి దాని కింద ఏముంది అనేది మనం తెలుసుకోలేము. కానీ ఈ నదుల్లో కానీ చెరువుల్లో కానీ అడుగు భాగం ఎలా ఉంటుందో మనము ఇలా తాకి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి స్మాల్ వాటర్ బాడీస్ కాబట్టి. ఓషన్ రిలీఫ్. The floor of the ocean is just like the surface of the earth. The bottom of the sea is not a flat surface. It consists of hills, mountains, plateaus, plains, trenches, etc. Many trenches on the ocean floor are so deep that even if the Mount Everest was placed in them, it would drown completely. అయితే ఓషన్ రిలీఫ్ అంటే ఏంటంటే మహాసముద్ర నిమ్నోన్నత స్వరూపం అంటే ఏంటంటే సముద్రాల్లో లోపల ఏ విధంగా ఉందో ఆ సముద్రాన్ని తెలిపేదాన్నే ఓషన్ రిలీఫ్ అంటారు. మహాసముద్రాల అడుగు భాగము భూమి ఉపరితలం లాగానే ఉంటుంది. అంటే సముద్రం అడుగు భాగం సమతులంగా ఉన్నది. భూమి ఉపరితలం అంటే భూమిపై అంతా ఫ్లాట్గా ఉంటుందా, కొండలు ఉంటాయి, పర్వతాలు ఉంటాయి కదా. అదేవిధంగా సముద్రం అడుగు భాగం ఎప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఉండదు. ఇది మౌంటైన్స్తో, హిల్స్తో, లేదంటే ప్లాట్యూస్తో, లేదంటే లోతైన భాగాలతో నిండి ఉంటుంది. చాలా అగాధాలు అంటే ట్రెంచెస్ అంటారు. అగాధం అంటే ఏంటంటే ట్రెంచెస్, ఇది ఎక్కువ లోతుగా ఉంటుంది. ఒకవేళ దీంట్లో ఎవరెస్ట్ పర్వతాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడితే కూడా కంప్లీట్గా ఎవరెస్ట్ పర్వతం అనేది ఏమవుతుంది, ఎవరెస్ట్ అనేది లోపలికి మునిగిపోతుంది. ఒకసారి ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంతో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి, 4.1. ఈ పిక్చర్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పైన వచ్చేసి కాంటినెంటల్ షెల్ఫ్ అంటే ఖండ తీరపు అంచు అంటారు దీని తెలుగులో. నెక్స్ట్ వచ్చేసి కాంటినెంటల్ స్లోప్.
దీని కండ తీరపు వాలు అంటారు. ఇక్కడ ట్రెంచ్ వచ్చింది చూసారా, ట్రెంచ్ అనేది ఏది ఉందో చాలా లోతుగా ఉంటుంది. ఇది ఒక ఎవరెస్ట్ పర్వతాన్ని, ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఇందులో ముంచే అంత లోతు ఈ ట్రెంచెస్ అనేవి ఉంటాయి. తర్వాత సీ లెవెల్, ఈ సీ లెవెల్ అంటే ఏంటంటే సముద్ర మట్టము. నెక్స్ట్ డీప్ సీ ప్లేన్ అంటే లోతైన సీ ప్లేన్. ఎ మేజర్ పార్ట్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ ఈజ్ అబౌట్ 3 to 6 kilometers below the sea level. Figure 4.1 is a sketch of the different kinds of landforms that can be found under the surface of an ocean. Figure 4.2 shows the relief features of what lies below the surface of the oceans around India. అయితే మహాసముద్రాల్లో ఎక్కువ భాగము సముద్ర మట్టానికి అంటే సీ లెవెల్ అంటున్నాం కదా, ఆ సముద్ర మట్టానికి 3 నుంచి 6 కిలోమీటర్ల లోతు ఉంటుంది. అంటే పైనుంచి 3 to 6 kilometers వరకు ఈ మహాసముద్రాలు అనేవి ఉంటాయి. ఇటువంటి సముద్రపు అడుగు భాగపు నేల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వరూపాలను అంటే డిఫరెంట్ పార్ట్స్ చూపించేదే ఇక్కడ 4.1. అంటే 4.1 పిక్చర్లో ఎలా ఉంటుంది అంటే సముద్రంలో ఇన్ని రకాలైన భూస్వరూపాలు అనేవి ఉంటాయి అని చెప్పి 4.1 పిక్చర్లో చూపించడం జరిగింది. అయితే మన దేశం చుట్టూ ఉన్న మహాసముద్రం లోపల వాటిని చూపే చిత్రము ఇక్కడ 4.2ను కూడా పరిశీలించాలి. అయితే ఇక్కడ 4.1లో ఏంటి, సముద్రంలో ఇన్ని రకాలైన డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి అని చెప్పేసి మనము 4.1లో చూసాము. అదే 4.2కి వచ్చేసి ఏమవుతుందంటే భారతదేశం చుట్టూ అంటే మన దేశంలో సముద్రం లోపల ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూపించే పిక్చర్ 4.2. ఇన్ ఫిగర్ 4.2 అబ్జర్వ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ ఇండియా అండ్ దెన్ గో ఓవర్ ద ఫ్లోర్ ఆఫ్ ద బే ఆఫ్ బెంగాల్, ద అరేబియన్ సీ అండ్ ద ఇండియన్ ఓషన్. Try to point out the areas look like hills, plains and trenches on the ocean floor. ఇక్కడ ఈ 4.2 పిక్చర్లో ఇండియా భూభాగాన్ని గుర్తించి బంగాళాఖాతము, అరేబియా మహాసముద్రము, హిందూ మహాసముద్రాలు, అడుగు భాగాన నేలలపై ఉన్న పర్వతాలు, మైదానాలు, అగాధాలను గుర్తించండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇండియా మనకు కనబడుతుంది కదా, ఆ మ్యాప్ లాగా మనం నిలబడి ఉంటే మన రైట్ సైడ్ వచ్చేసి ఏమవుతుందంటే బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది, మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి అరేబియా సముద్రం ఉంటుంది, నెక్స్ట్ మన కింది సైడ్ ఏముంటుంది అంటే హిందూ మహాసముద్రం అనేది ఉంటుంది. ద వాటర్ ఆఫ్ ద ఓషన్ ఆర్ నెవర్ స్టిల్, దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూమెంట్స్ ఇన్ దెమ్. Have you experienced the different movements of water in a river? You may be aware of waves, currents and the coming and receding of floods. Discuss these experience in the class. అయితే ఈ సముద్రాల్లో కానీ మహాసముద్రాల్లో నీరు ఎప్పటికీ అంటే నిశ్చలంగా అనేది ఉండదు. ఇందులో రకరకాలైన కదలికలు అనేవి ఉంటాయి, అంటే రకరకాలైన మూమెంట్స్ అనేవి ఇందులో మనకు కనబడతాయి. అయితే మీరు ఎప్పుడైనా ఈ నది నీటిలో ఏర్పడే ఈ కదలికలు మీరు ఎప్పుడైనా గమనించారా? వాటిని ఏమంటారు? టైడ్స్ అని, కరెంట్స్ అని, వేవ్స్ అని అంటారు కదా. ఇలా అలా వచ్చినప్పుడు వరదలు రావడం తగ్గడం మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. మీరు సముద్రానికి బీచ్కి వెళ్ళినప్పుడు చూసే ఉంటారు. వాటి గురించి మీరు మీ క్లాస్లో ఒకసారి డిస్కషన్ చేయండి. నెక్స్ట్, ఓషన్ వాటర్స్ హ్యావ్ 3 kinds of movements. They are waves. When the water on the surface of the ocean rises and falls, they are called waves. Waves are formed when gentle winds scrape across the ocean surface. The faster the wind, the bigger will be the waves. ఈ సముద్రంలో చలనాలు 3 రకాలు. ఫస్ట్ వన్ వచ్చేసి వేవ్స్, వాటిని తెలుగులో తరంగాలు అని అంటారు. సముద్ర ఉపరితలపు నీటి మట్టము హెచ్చుతగ్గులను మనము తరంగాలు అని అంటాము. సముద్రం ఉపరితలం పైన వీచే సున్నితమైన గాలుల వల్ల తరంగాలు ఏర్పడతాయి. ఈ గాలులు ఎంత వేగంగా వీస్తే తరంగాలు అంత పెద్దవిగా ఏర్పడతాయి. సెకండ్ వన్, కరెంట్స్. In the oceans, water moves from one part to another in big streams. These streams, which flow constantly in a definite direction on the surface of the ocean, are called ocean currents. The ocean currents are of 2 types, the warm currents and the cold currents. The warm currents flow from the equatorial region towards the poles. The cold currents flow from the poles to the equatorial regions. They are mainly caused by the prevailing winds, difference in temperature and salinity of the ocean water. సెకండ్ వన్ వచ్చేసి కరెంట్స్. వీటినే తెలుగులో ప్రవాహాలు అని అంటాము. సముద్ర జలం ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి పెద్ద ప్రవాహాలుగా ప్రవహిస్తుంది. ఈ ప్రవాహాలు ఒక నిర్దిష్ట దిక్కునకు నిరంతరము సముద్ర ఉపరితలంపైనే ప్రవహిస్తూ ఉంటాయి. వీటిని సముద్ర ప్రవాహాలు అంటాము. ఈ సముద్ర ప్రవాహాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉష్ణ ప్రవాహాలు అంటే వార్మ్ కరెంట్స్, శీతల ప్రవాహాలు అంటే కోల్డ్ కరెంట్స్. ఉష్ణ ప్రవాహాలు ఈక్వటోరియల్ రీజియన్ నుండి
పోల్స్ వైపుకు ప్రవహిస్తాయి. అదేవిధంగా శీతల ప్రవాహాలు అంటే కోల్డ్ కరెంట్స్ అనేవి పోల్స్ నుండి ఈక్విటోరియల్ రీజియన్ వైపు ప్రవహిస్తూ ఉంటాయి. సముద్ర ప్రవాహాలు ప్రధానంగా పవనాలు, సముద్ర జలపు ఉష్ణోగ్రత, అందులో ఉండే లవణీయత వ్యత్యాసం వల్ల ఈ కరెంట్స్ అనేవి ఏర్పడతాయి. థర్డ్ వన్, టైడ్స్. Tides are the rhythmic rise and fall in the level of the water in the oceans every day. All places on the coast experience some hours of low tide and some hours of high tide. Tides do not rise to the same height every day. When the tide is high, water comes up to the coast for some distance. Then as low tide begins, the water moves back from the land. The tides are of great help for fishing. Tides at some places take away the mud brought down by rivers and prevent silting. థర్డ్ వన్ వచ్చేసి టైడ్స్. వీటినే తెలుగులో పోటుపాటులు అని అంటాము. సముద్ర తీరంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరగడాన్ని, తగ్గడాన్ని పోటుపాట్లు అని అంటాము. సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కొన్ని గంటల పాటు హై టైడ్స్, మరికొన్ని గంటల పాటు లో టైడ్స్ వస్తూ ఉంటాయి. ఈ హై టైడ్స్ని తెలుగులో పర్వవేల తరంగాలు అని, లో టైడ్స్ని లఘువేల తరంగాలు అని అంటారు. ఇవి ప్రతిరోజు ఒకే ఎత్తులో ఉండవు. హై టైడ్స్ వచ్చినప్పుడు సముద్ర తీరానికి కొంత ముందు వరకు నీరు వస్తుంది. అదేవిధంగా లఘువేల తరంగాలు వచ్చినప్పుడు సముద్ర తీరం నుండి నీరు కొంత లోపలికి పోతుంది. ఈ పోటుపాట్లు చేపలు పట్టడానికి చాలా అనుకూలం. ఇవి కొన్ని ప్రాంతాల్లో నదులు తెచ్చే బురదమట్టిని సముద్రంలోనికి తీసుకొని పోయి ఇసుక మేట వేయకుండా చూస్తాయి. మిగిలిన లెసన్ను నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను. బాయ్.